నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్తో పాటు రష్యా, చైనా లాంటి శక్తివంతమైన దేశాలన్నీ బ్రిక్స్ పేరుతో ఒక కూటమిగా ఏర్పడి ముందుకు పోతూ ఉండడం అగ్రరాజ్యం అమెరికాకు పెను సవాలుగా మారింది. అమెరికన్ డాలర్ ప్రభావాన్ని తగ్గించడానికి యూరో కరెన్సీ మాదిరిగా బ్రిక్స్ కరెన్సీ తేవాలనే రష్యా ప్రతిపాదన కూడా అమెరికాకు మింగుడు పడడం లేదు. బ్రిక్స్ లో కీలకంగా మారడం ద్వారా భారత ప్రధాని మోదీ ఏకంగా అమెరికా అధ్యక్షుడికి భారీ షాక్ ఇచ్చారు. రష్యాతో కలవద్దని ట్రంప్ హెచ్చరించిన మోడీ మాత్రం అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నారు. మరొక వైపు అమెరికా మిత్ర దేశాలు కూడా బ్రిక్స్ కూటమిలో చురుకైన పాత్ర నిర్వహించడం పెద్ద చర్చనీయాంశమైంది. అమెరికా పెత్తనం కింద ఉన్న నాటోకు ధీటుగా G7 దేశాల కన్నా శక్తివంతంగా భవిష్యత్తులో బ్రిక్స్ తయారవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలను అమెరికా కలవరపరుస్తున్నాయి. అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికాకు బ్రిక్స్ కూటమితో భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూగోళంలోని దక్షిణ ప్రాంతానికి చెందిన 11 దేశాలతో ఏర్పడిన కూటమి అడుగులు బలంగా పడుతూ ఉండడం అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. బ్రిక్స్ కూటమిలోని దేశాల నుంచి వస్తున్న ప్రతిపాదనలు, బ్రిక్స్ సదస్సుల్లో జరుగుతున్న చర్చలు కూడా అమెరికాను హడలెత్తిస్తూ ఉన్నాయి. రష్యా, చైనా లాంటి తన ప్రత్యర్థి దేశాలతో భారత్ చెలిమి చేయడంతో పాటు బ్రిక్స్ కూటమిలో కీలకంగా మారడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏమాత్రం రుచించడం లేదు. రష్యా, చైనాలతో కలిసి ముందుకు పోవద్దని ట్రంప్ ఎంత హెచ్చరించినా భారత ప్రధాని మోదీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా 2025 జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించినట్లుగా ఉండడం ట్రంప్ కు మింగుడు పడడం లేదు. ప్రపంచ పాలన, సంస్కరణలు, శాంతి భద్రతా అంశంపై ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టినట్లు ప్రసంగించారు. ఆర్థిక వ్యవహారాలపై ఘాటుగా స్పందించారు. అన్నింటికంటే ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్, IMF, వరల్డ్ బ్యాంక్, WTO, భద్రతా మండలి లాంటి అంతర్జాతీయ సంస్థల పనితీరును మోడీ తీవ్రంగా ఎండగట్టారు. ఈ సంస్థలు ప్రస్తుతం ఉన్నట్టు పనిచేస్తే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోలేమని మోడీ విమర్శించారు. భద్రతా మండలితో సహా అన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు రావాలని బలంగా ఆకాంక్షించారు. మోడీ ఇలా మాట్లాడడం ట్రంప్ కు నచ్చలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థలన్నీ అమెరికా చెప్పు చేతుల్లోనే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల పనితీరును విమర్శించడం అంటే అది పరోక్షంగా తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించడమే అని అమెరికా భావిస్తోంది. ఇక మోడీ తన ప్రసంగంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడిని ప్రముఖంగా ప్రస్తావించారు. పాకిస్తాన్ కు అండగా నిలిచిన అమెరికాను పరోక్షంగా విమర్శించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ఆయన నొక్కి చెప్పారు. ఈ విమర్శ కూడా అమెరికాకు రుచించలేదు. అసలు బ్రిక్స్ ఏర్పాటు నుండి అమెరికా అసహనంతో ఉంది. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలతో బ్రిక్స్ ఏర్పడింది. తర్వాత దక్షిణాఫ్రికా వచ్చి చేరింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ దేశాలు చేరాయి. ప్రస్తుతం 11 దేశాలతో బ్రిక్స్ కూటమి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో తమ దేశాల పాత్ర, ప్రాధాన్యం పెరగాలన్నది ప్రధానంగా బ్రిక్స్ దేశాల డిమాండ్. ప్రపంచ వాణిజ్యం కొన్ని దేశాలకు అనుకూలంగా కాకుండా అన్ని దేశాల అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా సాగే విధానం కోసం బ్రిక్స్ పట్టుపడుతోంది. డాలర్ ఆధిపత్యాన్ని బ్రిక్స్ పరోక్షంగా ప్రశ్నిస్తోంది. బ్రిక్స్ దేశాల మధ్య డాలర్ రహిత వాణిజ్యం జరుగుతోంది. ఇండియా, రష్యాల మధ్య వాణిజ్య లావాదేవీలు రూబేల్ రూపంలో జరుగుతున్నాయి. చైనా, దక్షిణాఫ్రికాల మధ్య యువాన్ రూపంలో జరుగుతోంది. రూపాయిని అంతర్జాతీయం చెయ్యాలని భారత్ ప్రయత్నిస్తోంది. మరొక వైపు బ్రిక్స్ కరెన్సీ తేవాలని రష్యా ప్రతిపాదించింది. ఈ ప్రయత్నాలన్నీ డాలర్ ప్రభావాన్ని తగ్గిస్తాయని అమెరికా ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల కోసం బ్రిక్స్ పట్టుబడుతోంది. ముఖ్యంగా బ్రిక్స్ లో రష్యా, చైనా ప్రధాన భూమిక నిర్వహిస్తున్నాయి. తమ మిత్ర దేశాలైన బ్రెజిల్, సౌదీ అరేబియా, UAE లాంటి దేశాలు కూడా రష్యా, చైనాలు ఉన్న కూటమిలో ఉండటం అమెరికా సహించలేకపోతోంది. ఈ కారణాల రీత్యా అమెరికా బ్రిక్స్ దేశాలపై ఆంక్షలు విధిస్తామని, 10% దిగుబడి సుంకం వేస్తామని హెచ్చరిస్తుంది. అయితే ఈ హెచ్చరికలను ఖాతరు చేయకుండానే బ్రిక్స్ కూటమి తమ పని తాము చేసుకుపోతోంది.
అమెరికా ఆధిపత్యంలో దర్శకత్వంలో ప్రస్తుతం నాటో నడుస్తోంది. నాటో సభ్య దేశాలకు ఎలాంటి అవసరం ఏర్పడినా మిగతా సభ్య దేశాలు అండగా ఉంటాయి. నాటోలోని ఏ దేశం మీద దాడి జరిగినా మిగతా దేశాలు సైనిక సహాయం అందిస్తాయి. అలాగే భవిష్యత్తులో బ్రిక్స్ మరొక నాటోగా మారే ప్రమాదం ఉందని అమెరికా భయపడుతోంది. అమెరికా ఆధ్వర్యంలోనే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో G7 నడుస్తోంది. ఇప్పుడు బ్రిక్స్ కూటమిలోని 11 దేశాలు కూడా ఆర్థికంగా శక్తివంతమైనవే. ఈ బ్రిక్స్ భవిష్యత్తులో G7 దేశాలను మించిపోతాయనే అంచనా ఉంది. ఇక ఇదే జరిగితే ప్రపంచంపై తమ ఆధిపత్యానికి నూకలు చెల్లుతాయని అమెరికా భావిస్తోంది. అందుకే బ్రిక్స్ దేశాలను కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రష్యాతో జత కట్టవద్దని హెచ్చరించింది కూడా. అయితే భారత్ మాత్రం బ్రిక్స్ ను పటిష్టం చేయాలని నిర్ణయించుకుంది. బ్రిక్స్ కూటమి అమెరికాకో మరో దేశానికో వ్యతిరేకంగా కాదని, వివిధ ప్రాపంచిక అంశాల్లో పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకోవడానికి అని భారత్ తేల్చి చెబుతోంది.